హాయ్! ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్. ఇవొచ్చేసి కేక్స్ అయితే ఆర్డరొచ్చాయి. సో, అవైతే కంప్లీట్ చేసేసి ఇవ్వాలి వాళ్ళకి. సో, ఇదొచ్చేసి నైట్ టు నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ వరకు లంచ్ రొటీన్ వరకు ఉంటుందనమాట. సో, మీకు చూపిస్తాను ఏమేం చేశాననేది. నైటొచ్చేసి మిల్క్ అయితే బాయిలింగ్ చేసేసుకొని మా వారికిచ్చేసాను. సో, చూసారా? నైట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకుంటాననమాట. నెక్స్ట్ డే కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేదంటే ఫుల్లు గజిబిజిగా ఉంటుంది. నైటే ఆలు కూడా బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేసేసి పిల్లలకైతే హాట్ వాటర్ వేడి చేసేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తాగేశారు. ఇప్పుడొచ్చేసి ఆలు పరాటాకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాననమాట. స్కూల్స్ ఉన్నాయి. సో, ఇద్దరికీ లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి. సో, ఇది లంచ్ కాదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాదు. బ్రంచ్‌లా తింటారనమాట. మార్నింగ్ 7:30కి ఎళ్తారు. ఆఫ్టర్‌నూన్ 3:00 కల్లా ఇంట్లోనే ఉంటారనమాట. మళ్ళీ ఇంటికొచ్చాక లంచ్ తింటారు. సో, ఇదొచ్చేసి బ్రంచ్ లాగా తింటారనమాట. మార్నింగ్ మిల్క్ తాగేసి లేదంటే ఎగ్స్ అవి తినేసి ఎళ్ళిపోతారు. సో, అక్కడికెళ్ళాక ఇవి తింటారనమాట. సో, చూసారా ఆలు పరాటా అయితే చేస్తున్నాను. చాలా చాలా రౌండ్‌గా వస్తుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తారంటే స్కూల్‌లో అంత ఎంజాయ్ చేస్తారు. చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నా పరాటాస్‌కి. సో, చూసారా? పరాటా అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను వాళ్ళకి. మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. వాళ్ళని లేపుకొని రెడీ చేసుకుంటూ, ఒక సైడ్ వాళ్ళని చెక్ చేసుకుంటూ, ఇంకో సైడ్ కిచెన్‌లో వంట చేస్తూ ఉంటాం కదా! సో, ఇలా అయితే ఉంటుంది హడావిడిగా. అందులో కేక్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కదా! సో, కొంచెం ఫాస్ట్‌గానే చేయాలి. నైటే బాదమయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను. అవైతే ఇచ్చేస్తాను. ఒక ఫ్రూట్ ఇస్తాను. పెద్ద పాపకైతే నచ్చదు ఫ్రూటు. సో, అందుకని బిస్కెట్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. స్కూల్‌కైతే ఎళ్ళిపోతుంది. నాకు వర్క్ ఉందని చెప్పేసరికి పూజ కంప్లీట్ చేసేసింది. తనైతే వెళ్ళిపోయింది స్కూల్‌కి. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకుంటాను. కొంచెం నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు దాని వర్క్ అది కంప్లీట్ చేసుకుంటుంది కదా! సో, అందుకని పిల్లలు వెళ్ళంగానే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పాల మీద మీగడ తీస్తాను డైలీ. అదంతా ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. చాయ్ అయితే పెడుతున్నాను. మా వారికి చాయ్ ఇవ్వంది అస్సలు లేవరు. సో, పొద్దున్నే అల్లం ఫ్లేవర్ తోటి కొంచెం మసాలా చాయ్‌లా పెడతాను. చాలా బావుంటుందనమాట టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి పరాటా అయితే చేస్తున్నాను. ఎంత రౌండ్‌గా ఉందో చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా పరాటాస్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రెసిపీ ఖచ్చితంగా షేర్ చేస్తాను. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. బావుంటుందనమాట. తనైతే ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయారు. సో, ఇదొచ్చేసి బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. వాటికి వాటర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కేక్ అయితే బేక్ చేసేసుకోవాలి కదా! స్పాంజ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. రెసిపీ అయితే ఇక్కడ చూయించట్లేదు. జస్ట్ రొటీన్‌లో ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను మీకు. స్పాంజ్ కోసం అయితే ఇక్కడ ఐటెమ్స్ తీసేసుకొని దాన్ని ప్రీహీట్ కోసం పెట్టేసుకున్నాను. ఓవెన్ అయితే లేదు. గిన్నెలోనే చేస్తాను. సో, ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. చూసారా? ఇలా బేక్ చేసుకుంటూ ఉంటాను కేక్స్. ఎర్లీ మార్నింగ్ బేక్ చేసుకుంటే అవి ఆరటానికి కొంచెం టైం తీసుకుంటాయి కదా! ఈలోపు వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, చూసారా? సింపుల్ డిజైన్స్ తోటి ఇదొచ్చేసి చాక్లెట్ కేక్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది చూడటానికి డిజైన్. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఛానల్ గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీపిక రెసిపీస్ అండ్ వ్లాగ్స్. సో, చూసారా? చాలా చాలా యమ్మీగా ఉంటాయి కేక్స్ అయితే. స్ట్రాబెర్రీ కేక్ అనమాట. ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. లైట్ కూడా లేదు. కేక్ మీరు ఇవ్వటానికి ఒక 2 అవర్స్ ముందే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. మొత్తం రెడీ చేసేసి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ రొటీన్ అనమాట. ఘీ రోటీ సూపర్‌గా ఉంటుంది. రోటీ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. లంచ్‌లోకి వచ్చేసి మిక్స్డ్ దాల్, కడాయి మష్రూమ్ చేశాను. మా పాపకి చాలా ఇష్టం అనమాట. చిన్న పాపకి అన్ని మష్రూమ్స్ తీసుకొని తినేస్తుంది తనైతే. ఘీ రోటీ అయితే ఎంత బాగా పొంగిందో చూడండి. ఘీ ఫ్లేవర్ తెలుస్తూ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట రోటీ అయితే. ఎప్పుడొస్తే తనకు అప్పుడే లంచ్ చేసేసి ఇస్తూ ఉంటాను. చాలామంది ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, చాలా వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్.